వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు అలాగే పిఠాపురం నియోజకవర్గానికి అయితే రకరకాలుగా సమస్యలతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చేబ్రోలు గ్రామానికైతే ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు. అలాగే ప్రధానంగా తమ సమస్యల్ని వివరించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన చేబ్రోల్లో తన నివాసం వద్దే కూడా గత కొన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన కాడి నుంచి కూడా ఇక్కడ గ్రీవెన్స్ కూడా అక్కడ స్వయంగా తన నివాసంలో కూడా తీసుకునేందుకు ఇద్దరు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రకరకాలుగా అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా తమ సమస్యలను తెలుపుకునేందుకు పిఠాపురం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఇందులోని భూ సమస్యలు అంటే తమ భూమిని ఆక్రమించారని అన్యాయంగా ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి భూమిని ఆక్రమించి ఇలా రోడ్డుని పడేశారంటూ ఈ విధంగా రకరకాల సమస్యలతో కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే శ్రీకాకుళం రణస్థలం మండలం నుంచి బావరాజుపాలెం సంబంధించినటువంటి గ్రామస్తులైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసేందుకు అలాగే ఇక్కడ పిఠాపురం అయితే రావడం జరిగింది. పిఠాపురంలో ఉన్నటువంటి చేబ్రోల్లో తన నివాసానికి అయితే చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ లేకపోవడంతో వాళ్ళ పాదయాత్రగా వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా సరే డిప్యూటీ సీఎంని కలిసేందుకు పాదయాత్రగా ప్రత్యేకంగా శ్రీకాకుళం వచ్చినటువంటి ఇద్దరు బాధితులైతే తమ భూమిని కొంతమంది ఆక్రమించారని అలాగే తమ సమస్యని తీర్చేందుకు గతంలో పవన్ కళ్యాణ్ కూడా కలిసిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఒక ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసి పాదయాత్రగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కలవడం కోసం పాదయాత్ర అంటూ అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు 35 సంవత్సరాలుగా మా కుటుంబానికి అన్యాయం జరుగుతుందని శ్రీకాకుళం రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామానికి చెందినటువంటి దారుబండ ట్యాంక్ సర్వే నెంబర్ మనం చూసుకుంటే 10లో 100 ఎకరంన్నర భూమిని అయితే కోసం ఇలా సంవత్సరం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో గతంలో 2 సార్లు పవన్ కళ్యాణ్ కూడా కలిసినటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. అక్కడ ముఖ్యంగా అప్పుడు కలిసిన తర్వాత అధికారులకైతే ఆదేశాలు ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి ఆ విఆర్ఓ ఏదైతే ఇక్కడ రణస్థలం రెవెన్యూ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో జగన్నాథంతో పాటు అక్కడ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో పెన్నింటి మనకి బానోజీ నాయుడు కూడా మాకు అన్యాయం చేస్తున్నారని వీళ్ళంతా కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ వద్దకైతే ప్రయాణం అయ్యారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అలాగే ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు పాదయాత్ర ఇక్కడికి వచ్చారు అసలు ఏంటి సమస్య అనేది మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కృష్ణవేణి ఉన్నారు, ఇక భూమికి సంబంధించినటువంటి యజమాని ఆవిడైతే పాదయాత్రగా ఎందుకు వెళ్తున్నారు అనేది మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏంటి మీ సమస్య ఏంటి, మీ భూమి ఎక్కడ ఉంది, మీరు ఏ గ్రామం నుంచి మీరు ఇక్కడ రావడం జరిగింది? నా పేరు కృష్ణవేనండి. మా నాన్నగారి పేరు ఇజ్జి చంద్రరావు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామానికి చెందిన మాది. అయితే మా నాన్నగారికి అక్కడ గవర్నమెంట్ 1972లో 1 ఎకరన్నర భూమి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు 1990 దాకా చేశారు, సాగు చేసుకున్నాం మేము. దాని తర్వాత బావరాజుపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు పులప వెంకట్రావు, పెద్దింటి చిన్నారావు, బావరాజు అప్పారావు దాని మీద కన్నేశారు. కన్నేస్తే అప్పటికే మాకు గవర్నమెంట్ బోర్ ఇచ్చింది, లోన్ ఇచ్చింది, శిస్తు కట్టింది, మా నాన్న చేస్తూనే ఉన్నారు. మేము అప్పటికి చిన్నపిల్లలమే. అయితే వాళ్ళు ఏం చేశారు, చిన్న దారి తగువని అలిగేషన్ చేసేసి ఇక్కడ ఉండకూడదని చెప్పి ఇలా చేస్తే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా కూడా అవ్వనివ్వలేదు. అలాగని మున్సిపల్ కోర్టులో మా నాన్నగారు పిటిషన్ వేశారు. మున్సిపల్ కోర్టులో మేము గెలిచాము. వాళ్ళు జిల్లా కోర్టుకి వెళ్ళారు. జిల్లా కోర్టులో ఈ మమ్మల్ని లేపేమని వాళ్ళు అడిగారు. అడిగితే ఎవరి భూములు వాళ్ళు దున్నుకోవాలని చెప్పి జిల్లా కోర్టు కామన్ జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటికి 1995లోనే ఇవన్నీ అయిపోయినాయి. అయినా మమ్మల్ని ఆ ముగ్గురు అక్కడికి చేరనివ్వలేదు. ముగ్గురు అంటే ఎవరెవరు, వాళ్ళకి సంబంధం ఏంటి? పులప వెంకట్రావు, ఈ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. పులప వెంకట్రావు, పెద్దింటి చిన్నారావు, బావరాజు అప్పారావు, ఈ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఇది. అయితే వాళ్ళు కావాలని అలిగేషన్ చేసి కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వాళ్ళు తిరస్కరించేసి అక్కడ ఉన్న రణస్థలం మండలి ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని, సర్పంచుల్ని ఎప్పుడు వాళ్ళ చేతిలో పెట్టుకొని మమ్మల్ని భూమి మీదకి రానియట్లేదు. హైకోర్టులో ఉంది కూడా కేసు ఇప్పుడు ఇది. అలాగని చెప్పేసి మేము అలా పోరాడుతుండగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి పోరాడుతున్నాం, అందరి దగ్గర తిరుగుతున్నాము, ఎవరు మాకు సహకరించట్ల. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది 2 సార్లు. వారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాలకి కలెక్టర్ గారు స్పందించారు. ఫస్ట్ స్పందించినట్టు స్పందిస్తున్నారు, రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు, 2 రోజులు ఆగితే తర్వాత చూద్దాం అంటున్నారు. అలాగే ఈ ఆదేశాలు ఏ రోజు వచ్చాయో ఆ రోజు మాకు అందల.
ఈ రోజున 10వ నెలలో మాకు కలెక్టర్గా డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు ఇస్తే 12వ నెలలో నోటీసులు మా చేతికి వచ్చాయి. ఏమని ఇచ్చారు ఆదేశాలు డిప్యూటీ సీఎం గారి దగ్గర? మీకు ఏమని వచ్చింది? 10వ నెల 22వ తారీఖున ఈ ఇజ్జి రమణమ్మ మా అమ్మ పేరు మీద, మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ పేరు మీద, ఈ ఇజ్జి రమణమ్మ భూమిని సర్వే చేసి వాళ్ళ డాక్యుమెంట్ని చూసి వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పచెప్పమని ఇచ్చారు. దానికి సర్వేకి రాలేదు, మా భూమిని చూడలేదు, మా దగ్గరికి రాలేదు కూడా. మేము కలెక్టర్ గారి దగ్గరికి పదే ప్రెజర్ పెడితే కలెక్టర్ గారి ద్వారాగా ఆ నోటీసులు వచ్చాయని మాకు 12వ నెలలో రిలీజ్ అయినాయి. 12వ నెల 19వ తారీఖున వచ్చినాయి మాకు నోటీసులు. అది కూడా రాత్రి వేళన పిలిచి దొంగచాటుగా ఇచ్చాడు విఆర్ఓ. నా దగ్గర ఆడియోస్ కూడా ఉన్నాయి, రికార్డ్స్ కూడా ఉన్నాయి. దొంగచాటుగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ఓకే, మేమేమంటాం, పిలిచి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చారు నోటీసులు, మేము వచ్చి అప్పచెప్పేదాకా వెయిట్ చేయండి అని చెప్పి నోటీసులు 2 ఒకసారి రిలీజ్ చేశారు. సంతకం పెట్టుకున్నారు, 4 సంతకాలు పెట్టించుకున్నారు, ఒకటి కాదు. నీకేమమ్మా ఏమి అయిపోదు అన్నారు. సరేలే, విఆర్ఓ గారి మాట వినాలి కదా, మేము విన్నాము, నిజమే అని నమ్మాము. అక్కడి నుంచి ఇదిగో వస్తామంటున్నారు, అదిగో వస్తామంటున్నారు, రాట్లే. మా భూమి సర్వే చేశామని చెప్పేసి గ్రీవెన్స్ ఒకటి పెట్టారు కదా, ఆ గ్రీవెన్స్లో వేరే దగ్గర చెరువులోకి వెళ్ళి ఫోటోలు దిగేసి రెవెన్యూ అధికారులు ఇదే ఇజ్రామనమ్మ భూమి అని పెట్టారు. ఈ భూమి గ్రీవెన్స్లో పెట్టిన ఫోటోలకి మా భూమికి సంబంధం ఉండదు. అసలు మా భూమి ఇంతవరకు సర్వే చేయలేదు. సర్వే చేయకుండా చేసామని కూడా మరి మాకు చెప్పట్లే, లేదా అని చెప్పట్లే, ఉందని చెప్పట్లే. మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు జగన్నాథం విఆర్ఓ. ఈ బానోజీ నాయుడు ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో వాళ్ళకు భూమి రానివ్వను, పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఇచ్చినా రానివ్వను, చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఇచ్చినా రానివ్వను అని చెప్తున్నాడు. ఎందుకు రానివ్వడా అని తెలుసుకుంటే అక్కడ మాకు కొద్ది రోజుల తర్వాత పక్కనున్న ఎస్సీలతో ఏమైనా కేసు పెట్టించారు, నేను ఎస్సీలు తిడుతున్నానని ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టించారు. అంటే అక్కడ నేను ఉంటే అరెస్ట్ చేపిస్తారు, నాకేం చేయాలో అర్థం కావట్లే. మరి అక్కడ ఉంటే అరెస్ట్ ఊరికనే కేసు పెట్టించిన వాళ్ళు తప్పుడు సాక్ష్యాలని సృష్టిస్తారు కదా. అందుకని అక్కడెక్కడైనా పాదయాత్ర చేస్తే మమ్మల్ని పట్టుకుంటారని ఇక్కడ సేబ్రోలు వచ్చి ట్రైన్కే వచ్చాం సేబ్రోలు, ఎందుకంటే మమ్మల్ని ఎక్కడైనా ఏపీలో పట్టుకొని కొడతారని. అక్కడి నుంచి నిన్న పొద్దున్న నుంచి పాదయాత్ర చేయడం మొదలుపెట్టాము. అయితే ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కలిస్తే అక్కడ దాకా మేము పాదయాత్ర చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలిస్తే మేము అక్కడ దాకా పాదయాత్ర చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఒక పెద్ద సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు భూమి వచ్చేసింది అనుకున్నారు. 35 సంవత్సరాల సమస్య తీరిపోయింది వీళ్ళకి అనుకున్నారు. ఆ తర్వాత క్రమంగా ఇంకా మాకు భూమి అప్పచెప్పట్లేదని ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కలిచెట్టి అప్పలనాయుడు విజయనగరం జిల్లా వారు ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము ఫస్ట్ నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాం వారే ఉన్నారని. అప్పుడు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా ఆయన కూడా వెనకాల ఉన్నట్టుగా అప్పుడే పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయన ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నా దగ్గర వీడియో ఉంది, ఆయన ఇలా వంగారు కూడా. మేము అప్పుడు గమనించలేదు. ఆ పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు మేము 3 నెలలు అవుతుంది. అది కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వారి పిఏ గారు ఏం చెప్పారంటే 14 రోజుల్లో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు చెప్పారు 14 రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట, సాల్వ్ అవ్వకపోతే నా దగ్గరికి రండి అని. ఇందులో అందులో ఎంపీ గారు ఈయన అన్నగారిది మా భూమి పక్కన కొంచెం డిస్టెన్స్ దూరంగా, కానీ దాన్ని చెరువు కలుపుతారు. ఎంపీ గారు అన్నగారిది 1 ఎకరన్నర ఎకరం ఉంది. సహదేవుడు అంటారు, కలిచెట్టి సహదేవుడు అంటారు. ఈయన్ని అక్కడ విలేకరి అప్పలాడు అంటారంట. తర్వాత ఏమో ఈయన మా భూమి కబ్జా చేసిన పులప వెంకట్రావు, పెద్దింటి చిన్నారావు, వీళ్ళ ముగ్గురు మంచి దోస్తులు అంట, ఫ్రెండ్స్లు అంట. అలాగే కూడా డబ్బు వేసాడని తెలుస్తుంది మాకు. ఆయన ఉన్నందువల్లే మాకు భూమి సర్వే జరగలేదు. విజయనగరం ఎంపీ ఉన్నందువల్లే మాకు భూమి సర్వే జరగలేదు. కలిచెట్టి అప్పలనాయుడు అక్కడ విలేకరి అప్పలాడు అంటారంట మా ఏరియాలోన. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే 16 ఎకరాల 86 సెంట్లు చెరువు, అది అందరూ అందులో ఉన్నారు. ఒక 4 ఎకరాల చెరువు ఉంది, ఉంటే అందరూ ఉండాలి, లేకపోతే మాలాగా అందరూ వెళ్ళిపోవాలి. కానీ మమ్మల్ని మాత్రమే అవాయిడ్ చేస్తున్నారు. మా విన్నపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా వెరిఫై చేయండి, అక్కడ అందరూ ఉన్నారా, మేము ఒక్కలమే ఉన్నామా, మీడియా త్రూ అక్కడ ఎంక్వైరీ చేయండి. అక్కడ మేము ఆయన మీద ఎంపీ మీద అబండాలు వేస్తున్నామా, ఇది నిజమా? అబండాలు వేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి. అది నిజం అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు వాళ్ళిద్దరే నిర్ణయాలు తీసుకోవాలి, మా చేతులు ఏమి లేదు. కానీ నిన్న రెవెన్యూ అధికారులు నా మీద కేసు పెట్టారు. నిన్న నేను ఇక్కడికి వచ్చేసాను,
ఎస్ఐ గారు కానిస్టేబుల్ని రాత్రి 8ంటికి మా ఇంటికి పంపించారు. ఎందుకయ్యా అని అడిగితే నీ మీద రెవెన్యూ అధికారులు కేసు పెట్టారు, ఒకసారి రామ్మా. నేను పవన్ కళ్యాణ్ అన్నగారిని కలవడానికి వెళ్తున్నాను, ఆయన కలిసేదాకా నేను రాను, నేను ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేసుకోమను, తప్పేం లేదు. అంటే దేనికోసం కేసు పెట్టారన్నారు? అంటే మీరు ఆ భూమిలోకి వెళ్ళారా, ఏమైనా చేస్తారా? 30 సంవత్సరాలు భూమిలో ఉన్నారా? భూమిలో టెంట్ వేసాము, ఇదే పోస్ట్ అక్కడ వేసి ఉన్నాం. ఇక్కడ వేసి ఎంఆర్ఓ వల్ల, ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు ఇందులో. ఈ ఎంఆర్ఓ గారు కాదు, ఇంక అందరూ ఉన్నారు. ఇంక మాకు భూమి రానివ్వరు. మాకు భూమి రానికపోయినా పర్వాలేదు. అక్కడ ధర్మమా అధర్మమా? పవన్ అన్న చెప్తున్నారు కదా, సనాతన ధర్మం. సనాతన ధర్మానికి ఎంత అధర్మం జరుగుతుందో మాకు ప్రపంచానికి తెలియాలి, మాకు కాదు. మమ్మల్ని చంపేస్తారంట ఎంపీ గారు, చంపేనండి మేము కూడా చచ్చిపోవడానికి రెడీ. అప్పలనాయుడు గారు చంపేస్తారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. చంపేనండి మేము కూడా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ భూమిని నమ్ముకొని ఒక 40-30 లక్షలు ఖర్చు పెట్టాం. తీర్చుకునే స్థాయి మాకు లేదు, అప్పులు తీర్చే శక్తి మాకు లేదు. రణస్థలంలో ఎక్కడైనా మాకు ఎంక్వైరీ చేయండి, సొంత ఇల్లు కూడా మాకు లేదు, సొంత ఇల్లు లేదు. అంటే మీరు 35 సంవత్సరాలు ఆ భూమిలో ఏమైనా పండించడం కానీ ఏమైనా చేశారా మీకు ఎప్పుడన్నా? పండించినెవరు, అక్కడికి వెళ్ళినెవరు, అక్కడ ఉన్నెవరు? ఈ ముగ్గురు, ఈ పులప వెంకట్రావు, ఈ బావరాజు చిన్న అప్పారావు, పెద్దింటి చిన్నారావు వెళ్ళినప్పుడల్లా కొట్టేస్తారు మమ్మల్ని. మా భూమి మేమే కబ్జా చేసామని పేపర్లో వేపిస్తారు. ఆ భూమి మరి ఇప్పుడు మీదని మరి ఆధారాలు అంటే మీ దగ్గర మీరు కనీసం ఒకసారి కూడా పండించారా లేదా? మరి ఇప్పుడు మాత్రం అన్న వచ్చిన కాడి నుంచి మాత్రం కొంచెం టమాటాలు, వంకాయలు అవన్నీ వేసుకొని అక్కడ ఉన్నాం. పవన్ కళ్యాణ్ అన్న వచ్చిన కాడి నుంచి అక్కడ ఉన్నాం. ఇప్పుడు అక్కడ అయితే అన్న మమ్మల్ని ఏమైనా కొడితే చేస్తే అన్న ఇబ్బంది పెడతారు కదా, అందుకని చెప్పి ఎస్సీలతో కేసు పెట్టించారు. ఎస్సీలు అయితే అన్న ఏం చేయలేరు కదా, న్యాయం ఉండాలి కదండి. ఇది ఎందుకు, ఇది మాకు తెలిసినంత వరకు మేము ఒకటే చెప్పగలుగుతున్నాం గవర్నమెంట్కి. అక్కడ 16 ఎకరాల 80 సెంట్లు చెరువు తీస్తారని నాకు చెప్తున్నారు. విఆర్ఓ గారు రికార్డులు ఉన్నాయి నా దగ్గర. విఆర్ఓ గారు ఏమంటున్నారో వినండి. రికార్డ్స్ ఉన్నాయి. జనవరి 3వ తారీఖున జేసీ గారే మీకు వచ్చి జాయింట్ కలెక్టర్గా మీకు లెటర్ ఇచ్చారు మీ భూమి సర్వే చేయమని. మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? కదా చేయాలి కదా. లేదు, నాకేం చెప్తారు భూమి తీస్తామని. పోనీ మీరు మీడియా వాళ్ళు కదా, మీరు వెళ్ళి అక్కడ చూడండి. 16 ఎకరాలు ఉన్న 80 సెంట్లు సర్వీస్ తెరిస్తే మీకు తెలిసిద్దిగా. 17 ఎకరాల 16 ఎకరాల 80 సెంట్లు చెరువు తెలిసిద్ది కదా మీకు. మీరు అక్కడ చెక్ మాది అందులో ఎకరన్నర. అయితే 16 ఎకరాల్లోనే మాకు ఎకరం 17 ఎకరాలు 17 ఎకరాలేనా మాకు. 17 ఎకరాల్లోనే మాది ఎకరన్నర. అందులోనే ఎంపీ గారు అన్నయ్య గారితో కూడా ఉందంట, ఉంది పక్కన అప్పలనాయుడు. ఇదంతా కలిపి అయితే మాది 1 ఎకరన్నర. మమ్మల్ని ఇలా ఇక్కడ అక్కడ చెరువే లేదు, ఇది మా భూమి అనుకోండి. మమ్మల్ని ఆనించుకొని చెరువు ఉంది. ఆ చెరువు ఒక 4 ఎకరాలు ఉంది. ఇది 1 ఎకరన్నర, అది ఒక 4 ఎకరాలు. ఇదంతా 100 కోట్లు. మీరు ఏం కోరుతున్నారంటే మీరు ఎక్కడి వరకు పాదయాత్ర ఫైనల్గా పవన్ అన్నను కలిసేదాకా రేత్రి పొగలు మేము తిరుగుతూనే ఉంటాం. మా శక్తి, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు. ఎక్కడైనా చచ్చిపోతే మాదేం లేదు, కానీ ఒకటి మాత్రం మాకు న్యాయం చేయండి. మా భూమి ఉందా లేదా, మాకు గవర్నమెంట్ ఇచ్చిందా లేదా, మాకు భూమి ఉందా లేదా, గవర్నమెంట్ ఇచ్చిందా లేదా. ఇంకోటి ఏంటంటే అక్కడ 16 ఎకరాల 80 సెంట్లు రెవెన్యూ అధికారులు తీసామంటున్నారు. తీసారా? మేము తప్పు చేస్తున్నామా? మేము ధర్మం చేస్తున్నామా, అధర్మం చేస్తున్నామా? ఇదే మాకు కావాల్సిన న్యాయం. చూస్తున్నాం ఇక్కడ అలా అబ్బాయి కూడా ఉన్నారు, అబ్బాయితో కలిపి పాదయాత్రగా వెళ్తున్నారు. అసలు మీ భూమి అంటే 35 సంవత్సరాల నుంచి అంటున్నారు. అసలు మీరు ఒక్కసారైనా మీకు ఆ భూమిలోకి వెళ్ళి 30 సంవత్సరాలైనా పంటలు పండించారు మీరు? నాకు తెలియదండి. మా తాతగారు 20 సంవత్సరాలు పండించారు. ఆంధ్ర బ్యాంక్ లోన్ ఇచ్చారు, వాటర్ ఇరిగేషన్ అన్ని ట్యాక్స్ కూడా కట్టారు మా తాతగారు. కట్టినప్పటికీ ఏమైందంటే మేము ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం చుట్టూ తిరిగాము. పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదులు ఇచ్చాము. వాళ్ళ మీద ఫిర్యాదులు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఫిర్యాదులు తీసుకోలేదు. పవన్ అన్నని కలిసాము, 2 సార్లు కలిసాము. 2 సార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆ నోటీసులు, ఆ ఆదేశాలు పాటించారు వాళ్ళు. ఆదేశాలు స్వీకరించారంట. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం పీకుతాడో నేను చూస్తానని సర్పంచ్ బానోజీ నాయుడు అన్నాడు. విఆర్ఓ జగన్నాథం గారు కూడా అన్నారు, ఎంఆర్ఓ ప్రసాద్ గారు కూడా అన్నారు. రెవెన్యూ అంతా ఒకటైపోయింది, పంచాయతీ అంతా ఒకటైపోయింది. పోలీసులు మేము ఇచ్చే ఫిర్యాదులు తీసుకోకుండా మా అమ్మ మీద తప్పుడు కేసులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ తీసేసుకున్నారు కూడా. అయినప్పటికీ మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. వీళ్ళ వల్ల, ఈ కలిసెట్టి అప్పలనాయుడు వల్ల, ఇంకా సర్పంచ్ బానోజీ నాయుడు వల్ల మా వల్ల ప్రాణహాని ఉంది. మాకు ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న భయంతో మేము ఇక్కడికి వచ్చేసాము. ఆయన్ని కలిసేదాకా, మాకు న్యాయం జరిగేదాకా. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నారు. ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. ఆ అన్యాయం చేసిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. పక్కన పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్కడ అధికారులు తీరుపైన మీరు ఇదవుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, నేను కాదనట్లేదు. స్పందించిన దానికి న్యాయం అనేది జరగాలి కదా. న్యాయం జరిగితేనే కదా న్యాయం జరిగిందని అంటాము. అన్యాయమే జరిగింది కదా. రెవెన్యూ ఒకటైపోయారు. కలెక్టర్ గారేమో
ఇప్పటిదాకా 200 రోజులు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని కలిసి, 100 రోజులు అయిపోయింది. అక్టోబర్ 12న నేను కలెక్టర్ గారిని కలిసి 100 రోజులు అయిపోయింది. 100 రోజుల తర్వాత కలెక్టర్ గారు అంటారు అది చెరువు అంటారు. 16 ఎకరాల 85 సెంట్ల చెరువులో 5 ఎకరాల చెరువు కూడా లేదు. 5 ఎకరాల కబ్జాలో ఉన్న వాళ్ళని తీయరు. మేము ఓన్లీ 1.5 ఎకరం చెరువు మండలానికి, ఓన్లీ 1 ఎకరం చెరువు 1 ఎకరం భూమిని చెరువు అని ఎలా అంటారు? అక్కడికి వచ్చి ఏ అధికారి చూడు, ఆ వచ్చే అధికారులు అందరినీ ఆపేస్తున్నారు. ఆ మినిస్టర్ కలిసే టప్పలనాయుడు వల్లే ఇదంతా జరిగింది. మా కుటుంబానికి ప్రాణహాని జరిగింది, పరువు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఎంపీ సారీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన వల్లే అంతా. ఇంకోటి ఏంటంటే 35 సంవత్సరాలుగా దాదాపుగా 7 మంది మా కుటుంబంలో మరణించారు. ప్రాణ నష్టం జరిగింది, పరువు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు 1 అడుగు భూమి కూడా మాకు లేదు. ఆ 1.5 ఎకరం భూమి కోసమే మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే ఖచ్చితంగా అధికారులు మీడియా వాళ్ళతో సహా అక్కడ కరెక్ట్గా విచారణ జరిపి మా భూమిని మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు 16 ఎకరాల 80 సెంట్ల చెరువు అన్న తీయండి, లేదంటే 1.5 ఎకరం భూమి అన్న ఇవ్వండి అని చెప్పాము. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మా భూమి మాకు కావాల్సిందే. 1.5 ఎకరం భూమి విలువ 7.5 కోట్లు, దాని వెనకతలు ఉన్న చెరువు విలువ దాదాపుగా 50 కోట్ల దాకా ఉంటుంది. మొత్తం 100 కోట్లు దొబ్బేయడానికి, అదే కుమ్మక్కయ్యి 100 కోట్లు తీసుకోవడానికి ఈ ఎంపీ ఆడుతున్న నాటకం అని ఖచ్చితంగా చెప్పగలను. ఇది కరెక్ట్ కాదు. మీకు పదవులు ఇచ్చింది పేదోళ్ళ పొట్టలు కొట్టడానికి కాదు. ఖచ్చితంగా మా భూమి మాకు కావాలి, లేదా దానికి నష్టపరిహారంగా దానికి ఎంత ఉందో దానికి డబల్ మాకు చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఇది పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామానికి చెందిన వాళ్ళైతే ఇలా కృష్ణవేణితో పాటు అలాగే తన కుమారుడితో పాటు ఈ విధంగా పాదయాత్ర వెళ్తున్నారు. పాదయాత్రగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కలిసేందుకు పాదయాత్ర చేస్తాం. గతంలో తమ భూమి సమస్యను చెప్పాము, కానీ అధికారులు స్పందించినట్టే స్పందించారు. కానీ తిరిగి ఈ విధంగా మళ్ళీ భూమిని అయితే ఆక్రమించి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పలరాజు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీఏ మొత్తం ఇదంతా ఉండి చేస్తున్నారని వీళ్ళంతా కూడా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గతంలో పూర్వీకులు తమ తండ్రి గారికి ఇచ్చినటువంటి ఎకరాల పొలాన్ని ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మేము ఆక్రమించిన నేపథ్యంలో మాపై అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా బెదిరింపులు పాల్పడుతున్నారు. మాకైతే వాళ్ళ నుండి అక్కడ ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి అక్కడ అందరూ కూడా రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అక్కడ రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఈ విధంగా మాపై ఒత్తిడి చేసి తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ వీళ్ళంతా కూడా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తమ భూమి వచ్చే వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించే వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి ఆయన కలిసి మళ్ళీ మరొకసారి తమ మొరని వినిపించుకుంటామని ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణవేణి అలాగే తమ కుమారుడు కూడా ఈ విధంగా పాదయాత్రగా పిఠాపురం వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నివాసంగా తమ ఫిర్యాదులు చేసిన తర్వాత తిరిగి పల్లి డిప్యూటీ సీఎం ఎక్కడుంటే అక్కడ కలుస్తామని పాదయాత్రగా ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారికి, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మా భూమి మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు 3, మాకు సంబంధమే లేదు వాళ్ళతో. 34 సంవత్సరాలు బట్టి కబ్జా చేసేసారు. కబ్జా చేసేసి 2 సంవత్సరాల కిందట అమ్మేశారు. 3 మాకు సంబంధం లేని వ్యక్తులు. ఆడికెళ్తే ఎంఆర్ఓ సపోర్ట్ చేయరు, రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేయరు, జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పోరాడాం. ఎవ్వరూ సాయం చేయట్లేదు మాకు. ప్రెసిడెంట్ని అడిగితే ప్రెసిడెంట్ కూడా మాకు సాయం చేయట్లేదు. ఎవ్వరూ సాయం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తారని నమ్మకంతో మేము ఇట్లా రోడ్డమ్మడి వచ్చాము. వీళ్ళందరూ మాకు హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ, జనసేన తరఫు నుంచి జనసేన పార్టీ వచ్చారు. వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తారని ఇగో సార్ని కలవడానికి వచ్చినాము. మాకు వీళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి నుంచి మంగళవారం మార్నింగ్ 16వ తారీఖున బయలుదేరాము. ఇగో ఈ రోజు ఇక్కడికి వచ్చాము, అగ్రికల్ వచ్చాము. మాకు న్యాయం చేయండి. మేము పాదయాత్రలో వెళ్తున్నాము, వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాము. మేము తడుచుకుంటూ వెళ్తున్నామని వీళ్ళందరూ మా మీద దయదలిసి వీళ్ళందరూ వచ్చారు. మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినంత ఆనందం కలుగుతుంది. రేపటి జనానికి ఒక నమ్మకం కలుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట సాయి, మా అమ్మ పేరు కృష్ణవేణి, అమ్మమ్మ గారి పేరు ఇజ్జిరవణమ్మ. ఈ స్థలం కోసం మేము దాదాపుగా సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నామండి. 4 నెలలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాము, అయినప్పటికీ న్యాయం జరగలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము.
మేము మా అమ్మగారు నేను పాదయాత్రలో హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేస్తూ మంగళగిరిలో 16 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన 2 నోటీసులు పంపించడం జరిగింది. అయినప్పటికీ ఆ నోటీసులు ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ రణస్థలం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు స్పందించట్లేదు. పైనుంచి అధికారులు తెచ్చుకోవడానికి అడ్డుకుంటున్న సర్పంచ్ బానోజీ నాయుడు గారు, అలాగే విఆర్ఓ జగన్నాథం గారు వీళ్ళంతా అడ్డుకుంటున్నారండి. ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చూస్తున్నాము. అయినప్పటికీ మాకు న్యాయం జరగడం పోగా అన్యాయమే చేస్తున్నారు, అన్యాయానికే తలపెడుతున్నారు. ఇది చూడండి, ఇది మా భూమిని మధ్యలో తవ్వేశారు, అటు సైడ్ ఏమో అమ్మేశారు, ఇదేమో చెరువు అంటున్నారు, పైనుంచేమో కరెంట్ పోల్స్ వేశారు. మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక్క అధికారి ఇప్పటిదాకా రాలేదు. ఈ సంవత్సరంలో ఒక్క అధికారి ఒక్క రోజు కూడా రాకుండా అన్యాయం చేయడానికి మాత్రమే వాళ్ళు పాల్పడుతున్నారండి. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ నారా చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్ గారికిను, అయ్యా మీరు అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు పేదవాడికి అన్యాయం జరగదని. మీ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్లు ఇచ్చింది వాస్తవము. దాంతో విఆర్ఓ జగన్నాథం గారు నాకు చెప్పారు, ఇగోండి మీ భూమి వచ్చేసింది, ఇగో తీసుకొని ఇవన్నీ వీడియో కాల్స్ ఉన్నాయి, నేను రికార్డ్స్ ఉన్నాయి, ఇగో మీ భూమి వచ్చేసింది మీకు అప్పచెప్పేస్తానని. కానీ తర్వాత వచ్చినప్పుడు అప్పచెప్పట్లేదు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇస్తుంటే ఇక టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. మరి ఇదేంటనేది మీరే తేల్చాలి. టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు, ఇది వాస్తవం. మేము ఓపిక పడుతున్నాం. 6 నెలలు అయింది, పని లేక, తిండి లేక, నిద్ర లేక, ఏ టైంలోనైనా మా భూమి మాకు అప్పచెప్తారని. మరి టీడీపీ నాయకులే అడ్డుకుంటుంటే ఇంక మాకెవరు అప్పచెప్తారు? అప్పచెప్పడం జరగట్లేదు. నేనైతే ఒకటే చేయదలుచుకున్నా, నా దగ్గర 30 లక్షలు ఖర్చు అయింది దీనివల్ల తిరగడానికి. ఇప్పటిదాకా మేము తిరిగి చచ్చిపోతాం, కానీ మమ్మల్ని ఎలాగైనా చంపేయడానికి నెట్టుకున్నారు. కానీ మీరైతే మీ పుణ్యం ఉంటుందయ్యా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరు కొద్దిగా అనుకొని ఇక్కడ మీడియా సమక్షంలో మాకు సర్వే చేసి ఉంటే మీకు ఎంతో రుణపడి ఉంటామయ్యా. మీ ఇద్దరికి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీడియా సమక్షంలో ఇక్కడ సర్వే చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా. మా మా మరణ వామ్మలం అనుకోండి, ఇది అంతకు మించి మేమేం చేయలేము. ఇంకా ముసలావిడని చూడకుండా క్రూరంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారండి ఆ బానోజీ నాయుడు రణస్థలం మండలం సర్పంచ్. అలాగే మా అమ్మగారి మీద SC STలు కేసు వేసేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి స్పందించేలాగా, ఆయనకి చేరుకునేలాగా నెటిజన్లు మీరు మాకు సహకరించాలని దయచేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.